అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో మనకు మొదటి 6 పాఠాలు కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఈ రోజు 7వ పాఠం నేటి వ్యవసాయం, అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్ పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ రోజు చూద్దాము. ఇప్పుడు వెంకటాపురం గ్రామంలో వేరుశెనగ పంట కోతకు వచ్చింది. రైతులు వేరుశెనగ విత్తనాలను నవంబర్ చివరి వారంలో విత్తి ఫిబ్రవరిలో పంటను కోస్తారు. సో పంటను ఫిబ్రవరిలో కోస్తారు. మేము వెంకటాపురం గ్రామానికి వెళుతూ ప్రధాన రహదారి మార్గం పక్కన రమ, లక్ష్మమ్మ, పద్మ అనే మహిళా కూలీలు పొలంలో చద్దన్నం తినడం గమనించాం. అక్కడికి వెళ్లి వాళ్ళ పనిని గురించి ఇష్టాగోష్ఠి జరిపాం. వెంకటాపురం వేరుశెనగ పంట పొలాల్లో వ్యవసాయ కూలీలు. సో ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా రమ, లక్ష్మమ్మ, పద్మ అనే మహిళా కూలీలు అని. సో ఇప్పుడు లక్ష్మమ్మ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. ఎర్రటి ఎండలో చాలా సమయం పొలంలో కూర్చొని వేరుశెనగ మొక్కల నుంచి కాయలను కోయడం అంత సులువైన పని కాదు. సో కరెక్టే కదా. సో అంత ఎండలో, ఎర్రటి ఎండలో చాలా సమయం పొలాల్లో కూర్చొని వేరుశెనగ మొక్కల నుంచి కాయలను తీయడం అంత సులువైన పని కాదు. మా యజమాని పేరు రవి. మేము కోసిన వేరుశెనగ కాయల పరిమాణాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తాడు. సో అతను ఎలా, వీళ్ళ యజమాని అయినటువంటి రవి ఎలా వీళ్ళకు డబ్బులు చెల్లిస్తాడు అంటే పరిమాణాన్ని బట్టి. సో వేరుశెనగ కాయల పరిమాణం, సైజుని బట్టి వీళ్ళకు డబ్బులను చెల్లిస్తాడు. మేము చాలా వేగంగా పనిచేయాలి, లేకపోతే రోజంతా కష్టపడిన 100 నుంచి 150 రూపాయలు కూడా దక్కవు. సో వేగంగా పనిచేయాలి, ఎందుకంటే లేకపోతే ఎంత కష్టపడిన, రోజంతా కష్టపడినా కూడా వాళ్ళకి 100 నుంచి 150 రూపాయలు కూడా దక్కవు అని లక్ష్మమ్మ మాతో చెప్పింది. మీరందరూ ఈ రోజుల్లో తీరిక లేకుండా ఉంటారా అని మేము అడిగాం. అవును, కానీ ఇలాంటి పని పొలాల్లో సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. సో ఎప్పటికీ ఉండేది కాదు. సో కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. మిగతా సమయాల్లో మేము ప్రభుత్వ పథకాల పనుల కోసం ఎదురు చూస్తాం. సో మిగతా సమయాల్లో ప్రభుత్వ పథకాల పనుల కోసం ఎదురు చూస్తారు, లేదా పని లేకుండా ఇంట్లోనే ఉండిపోతాం అని పద్మ చెప్పింది. ప్రభుత్వ పథకాల ద్వారా కూడా సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే పని దొరుకుతుందని రమ చెప్పింది. నిత్యావసరాలైన కూరగాయలు, బట్టలు, పిల్లల పుస్తకాలు వంటి వాటి ధరలు బాగా పెరుగుతున్నాయి. సో నిత్యావసరాలు ఉంటాయి కదా, కూరగాయలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, అలాగే పిల్లల పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ రోజు రోజుకి ధరలు అనేది పెరుగుతున్నాయి. కానీ మా కూలీ రేట్లు మాత్రం పెరగవని లక్ష్మమ్మ చెప్పింది. సో ఇవన్నీ పెరుగుతుంటాయి కానీ వీళ్ళ యొక్క కూలీ రేట్లు మాత్రం పెరగట్లేదు అని లక్ష్మమ్మ చెప్తుంది. సాధారణంగా మహిళా కూలీలు సాధారణంగా ఎంత సంపాదిస్తారంటే రోజుకు 100 నుంచి 130 రూపాయలు. పురుషులు రోజుకు 200 నుంచి 250 రూపాయలు సంపాదిస్తారు. సో సాధారణంగా మహిళా కూలీలు 100 నుంచి 130 రూపాయలు సంపాదించగా రోజుకు పురుషులు 200 నుంచి 250 రూపాయలు సంపాదిస్తారు. అయితే ప్రభుత్వ పథకాలలో పురుషులు, స్త్రీలు ఇద్దరికి సమానంగా రోజుకు 150 రూపాయల కూలీ ఉంటుంది. ప్రభుత్వ పథకాలలో పురుషులు అలాగే స్త్రీలు ఇద్దరికి కూడా సమానంగా రోజుకు 150 రూపాయల కూలీ ఉంటుంది. సో ఇద్దరికి కూడా ఇక్కడ పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ ఇద్దరికి కూడా ఇక్కడ 150 రూపాయల కూలీ అనేది లభిస్తుంది. వ్యవసాయేతర పనులైన ఇసుక లేదా ఇటుకలను ట్రాక్టర్లలోకి ఎత్తడం, దింపడం వంటి పనులలో, భవన నిర్మాణాలలో కూలీ రేట్లు ఎక్కువ. సో ఇటువంటి పనులు అంటే వ్యవసాయేతర పనులు, వ్యవసాయం కాకుండా వేరే పనులలో అంటే ఇసుక, ఇటుకలను ట్రాక్టర్లలోకి ఎత్తడం, దింపడం, భవన నిర్మాణాలు ఉంటాయి కదా, సో వాటిలో కూలీ రేట్లు అనేవి ఎక్కువ. రోజుకు 300 రూపాయల చొప్పున పురుషులకు, 180 నుంచి 200 రూపాయల చొప్పున స్త్రీలకు లభిస్తుంది. కానీ ఇలాంటి పనులు చాలా తక్కువ. సో ఇలాంటి పనులు కూడా ఎప్పటికీ ఎక్కువగా దొరుకుతాయని మనం చెప్పలేము. ఇలాంటి పనులు అనేవి చాలా తక్కువ, ఇవి కూడా చాలా తక్కువ. వ్యవసాయేతర పనులను మేము ఎక్కడి నుండి పొందాలి? అకస్మాత్తుగా నిర్మాణ పనుల్లో పనిచేయడం కష్టం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి పొందాలి? వ్యవసాయేతర పనులు అకస్మాత్తుగా సడన్ గా నిర్మాణ పనుల్లో పనిచేయడం కష్టం. పనుల కోసం మేము పట్టణాలకు, నగరాలకు వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ వ్యవసాయేతర పనుల కోసం వాళ్ళు పట్టణాలకు, నగరాలకు కూడా వెళ్ళవలసి ఉంటుంది అని పద్మ చెప్తుంది. మా పొరుగు గ్రామాల్లోని రైతులు కొందరు
పువ్వులు, ద్రాక్ష వంటి పంటలు పండిస్తున్నారు. ఎవరు? మా పొరుగు, అంటే వీళ్ళ యొక్క పొరుగు గ్రామాలు ఉంటాయి కదా, సో వాళ్ళ రైతులు కొందరు పువ్వులు, ద్రాక్ష వంటి పంటలు పండిస్తున్నారు. రోజు వెళ్లే వారికి మాత్రమే అక్కడ పని దొరుకుతుంది. సో రోజు వెళ్తారు కదా, వాళ్ళకి మాత్రమే అక్కడ పని దొరుకుతుంది. అకస్మాత్తుగా వెళ్లి పూల తోటల్లో, ద్రాక్ష తోటల్లో ఎలా పని చేస్తాం? అక్కడ సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది. చిన్న పిల్లలను తోటలలోకి అనుమతించరు. సో చిన్న పిల్లలను మాత్రం తోటలలోకి అనుమతించరు. పిల్లలను వదిలి నేను ఎలా వెళ్తాను అని లక్ష్మమ్మ జత కలిపింది. ప్రత్యేక నైపుణ్యం అవసరం లేని ప్రభుత్వ పథకాల పనులను మేము చేస్తాం అని రమ చెప్పింది. సో రమ ఏమంటుందంటే, ప్రత్యేక నైపుణ్యం అవసరం లేని ప్రభుత్వ పథకాలు అంటే ప్రత్యేకంగా ఒక స్కిల్, ప్రత్యేక నైపుణ్యం అవసరం లేని ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా, సో ఆ పనులను మేము చేస్తామని రమ చెప్తుంది. రమ, పద్మ, లక్ష్మమ్మ వంటి బీద కూలీలు వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. ఓకే, వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. బయటి పనులతో పాటు ఇంటి పనులు, ఓకే, ఓన్లీ బయట పనులే ఉండవు కదా, మళ్ళీ ఇంటి పనులు కూడా ఉంటాయి కదా. సో ఈ ఇంటి పనులైన వంట చేయడం, మంచినీరు తీసుకురావడం, వంట చెరుకు ఏరుకు రావడం, పిల్లలను బడికి తయారు చేయడం వంటి పనుల్లో స్త్రీలు ఎక్కువ సమయం గడుపుతారు. సో స్త్రీలకు పాపం బయట పని చేయడం ఉంటుంది, అలాగే ఇన్ని రకాల ఇంటి పనులు కూడా చేయడం ఉంటుంది. తెలంగాణలో సుమారుగా 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి. తెలంగాణలో సుమారుగా అంటే నియర్లీ 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి. కొద్ది మందికి మాత్రమే కొంత భూమి ఉంది. సో కొద్ది మందికి మాత్రమే కొంత భూమి అనేది ఉంది. మిగతా వారికి అసలు భూమే లేదు. సో మిగతా వారికి అసలు భూమే లేదు. వ్యవసాయేతర పనుల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చినా అలాంటి పనులు గ్రామీణ ప్రాంతాలలో దొరకడం చాలా తక్కువ. అందువల్ల వెంకటాపురంలోని చాలా కుటుంబాలు నగరాలకు, పట్టణాలకు వలస వెళ్ళాయి. వెంకటాపురంలో చిన్న రైతులు, స్మాల్ ఫార్మర్స్ ఇన్ వెంకటాపురం. మేము వ్యవసాయ కూలీలతో మాట్లాడడం చూసి వారి యజమాని రవి మాతో మాట్లాడడానికి వచ్చాడు. తన పొలంలోని పంటను కోత కోయడానికి ఒక్కరు లేదా ఇద్దరు మగ వ్యవసాయ కూలీలను, చాలా మంది ఆడ వ్యవసాయ కూలీలను రవి నియమిస్తాడు. సాధారణంగా మగవారిని వేరుశనగ మొక్కలు భూమి నుండి పీకడానికి, సో మగవారిని సాధారణంగా వేరుశనగ మొక్కలు భూమి నుండి పీకడానికి, కుప్పలు వేయడానికి, మోయడానికి నియమిస్తే, సో వీటన్నిటి కూడా మగవారిని నియమిస్తే, ఆడవారిని మొక్కల నుండి వేరుశనగ కాయలను వేరు చేయడానికి ఉపయోగిస్తాడు. రవి చెప్తున్నాడు, నేను వేరుశనగ కాయలను కోయడానికి కూలీలను పెట్టుకుంటాను. సో వేరుశనగ కాయలను కోయడానికి, ఓకే, వేరుశనగ కాయలను కోయడానికి కూలీలను పెట్టుకుంటాడు. సాధారణంగా నేను ఇతర పనులకు మా కుటుంబ సభ్యులను లేదా ఇరుగు పొరుగు రైతుల సహాయాన్ని తీసుకుంటాను. సో వేరుశనగ కాయలను కోయడానికి కూలీలను పెట్టుకుంటాడు. అలాగే సాధారణంగా ఇతర పనులకు వాళ్ళ కుటుంబ సభ్యులను, అలాగే ఇరుగు పొరుగు రైతుల సహాయాన్ని తీసుకుంటాడు. రవి కూతురు కూడా వేరుశనగ మొక్కలను పెరుకుతుంది. రవి తన కూతురుని కళాశాలకు పంపి ఫీజులు భరించే స్థితిలో లేడు. అందుకే ఆమె ప్రస్తుతం పొలంలో పనిచేస్తుంది. రవికి బోరుబావి సదుపాయం ఉన్న 4 ఎకరాల పొలం ఉంది. సో రవికి బోరుబావి, ఓకే, బోర్వెల్స్ అంటాం కదా, బోరుబావి సదుపాయం ఉన్న 4 ఎకరాల పొలం ఉంది. ఇంతకు ముందు గ్రామ చెరువు నుండి రవి నీటిని పొందేవాడు. సో ఇంతకు ముందు నీటిని ఎలా పొందేవాడంటే గ్రామ చెరువు నుండి, ఓకే, గ్రామ చెరువు నుండి రవి నీటిని పొందేవాడు. ప్రస్తుతం చెరువు నీరు పొలాలకు చేరడం లేదు, కానీ ఇంతకు ముందు పొందేవాడు చెరువు నుండి, కానీ ప్రస్తుతం చెరువు నీరు అనేది పొలాలకు చేరడం లేదు. 5 సంవత్సరాల క్రితం 75,000 రూపాయలు అప్పు చేసి బోర్బావి తవ్వించాడు. సో 5 సంవత్సరాల క్రితం ఏం చేశారంటే 75,000 రూపాయలు పెట్టి, సో 75,000 రూపాయలు అప్పు చేసి బోర్బావి తవ్వించాడు. 2-3 సంవత్సరాలు అతడు సంవత్సరానికి 2 పంటలు చొప్పున పండించాడు. సో 5 సంవత్సరాల క్రితం తవ్వించాడు కదా, 2-3 సంవత్సరాలు అతడు సంవత్సరానికి 2 పంటలు పండించేవాడు. గత సంవత్సరం నుంచి బోర్బావిలో సరిపడినంత నీరు లేకపోవడం వల్ల కేవలం ఒకే ఒక పంట పండించడానికి వీలు కలుగుతుంది.
సో గత సంవత్సరం నుంచి మాత్రం అంతకుముందు 2 పంటలు పండించేవాడు సంవత్సరానికి, కానీ గత సంవత్సరం నుండి బోర్బావిలో సరిపడినంత నీరు లేదు. ఓకే, సరిపడినంత నీరు లేకపోవడం వల్ల కేవలం సంవత్సరానికి ఒకే ఒక పంట పండించడానికి వీలు కలుగుతుంది. సో ఇక్కడ రవి ఏం చెప్తున్నారంటే, విత్తనాలు ఎరువులు కొనడానికి మా ఊరిలోని బ్రోకర్ ద్వారా అప్పు తీసుకున్నాను. ఓకే, విత్తనాలు అలాగే ఎరువులు ఓకే కొనడానికి మా ఊరిలోని బ్రోకర్ ద్వారా ఓకే వాళ్ళ ఊరిలోని బ్రోకర్ ద్వారా అప్పు అనేది తీసుకున్నాడు. తిరిగి ఆ అప్పు చెల్లించడానికి వేరుశెనగ పంటను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఆయనకు అమ్మాలి. మరి అప్పు తీసుకున్నాడు కదా, సో తిరిగి ఏం చేయాలి అంటే ఆ అప్పు చెల్లించడానికి వేరుశెనగ పంటను మార్కెట్ ధర కంటే, సో మార్కెట్ ధర ఉంటది కదా, సో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఆయనకు అమ్మవలసి ఉంటుంది. సాధారణంగా మార్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ ధర అనేది జనరల్ గా ఎక్కువ ఉంటుంది, కానీ మార్కెట్ ధర కంటే తక్కువగానే ఆయనకు అమ్మవలసి ఉంటుంది, ఆ బ్రోకర్ కి అమ్మవలసి ఉంటుంది. వేరుశెనగ పంటను తనకు పంపించమని బ్రోకర్ ముందుగానే ఫోన్ చేశాడు. సో వేరుశెనగ పంటను తనకు పంపించమని బ్రోకర్ ముందుగానే ఫోన్ చేశాడు అని రవి చెప్పాడు. మీరు బ్యాంకుల్లో అప్పు ఎందుకు తీసుకోరు అని అడిగాం. బ్యాంకులు మాకు అప్పు ఇవ్వడానికి ఇష్టపడవు. సో బ్యాంకులు అనేవి వీళ్లకు అప్పు ఇవ్వడానికి ఇష్టపడవు. ముఖ్యంగా మాకు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వవు. చాలా సమయాలలో మేము మధ్యవర్తుల మీద, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడతాం. ఓకే, చాలా సమయాలలో వీళ్ళు మధ్యవర్తుల పైన అలాగే వడ్డీ వ్యాపారుల పైన ఆధారపడతారు అని రవి చెప్తున్నాడు. రవి వంటి రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనడానికి అప్పు అవసరం. విత్తనాలు నాణ్యమైనవి కాకపోయినా, ఎరువులు పంట పెరుగుదలకు దోహదం చేయకపోయినా, రసాయనిక మందులు సరిగా పనిచేయకపోయినా పంట దిగుబడి తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా సరిగా పనిచేయకపోతే పంట దిగుబడి అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. పంట దిగుబడి తగ్గడం వల్ల రైతులు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించలేరు. సో పంట దిగుబడి తక్కువైనప్పుడు ఏమవుతుంది, సకాలంలో రుణాలను తిరిగి చెల్లించలేరు రైతులు. వాళ్ళు చాలా వరకు వడ్డీ వ్యాపారులు, మధ్యవర్తుల నుంచి అప్పులు తీసుకొని వాళ్ళకి ముందుగా నిర్ణయించిన తక్కువ ధరలకే అమ్మవలసి వస్తుంది. సో వీళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటారు కాబట్టి ముందుగా నిర్ణయించిన ధరకే వాళ్ళు ముందుగా నిర్ణయించిన తక్కువ ధరలకే అమ్మవలసి వస్తుంది. దాంతో పండించిన పంటలకు సరైన ధర కూడా రాదు. పండించిన పంటలకు కూడా సరైన ధర అనేది వీళ్లకు రాదు. తమ కుటుంబ పోషణకు వాళ్ళు మళ్ళీ అప్పులు చేస్తారు. క్రమంగా ఆ అప్పులు తీర్చలేని స్థితికి చేరుకుంటారు. సో క్రమంగా ఏమవుతుంది, ఆ అప్పులు తీర్చలేని స్థితికి చేరుకుంటారు. కొన్ని సమయాలలో పంటలు పండకపోవడం కూడా బాధను కలిగిస్తాయి. ఈ మధ్య కాలంలో చిన్న రైతులకు కష్టాలు విపరీతంగా పెరిగాయి. సో ఈ మధ్య కాలంలో చిన్న రైతులకు కష్టాలు విపరీతంగా పెరిగాయి. చాలా మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సో ఈ క్లాస్ లో మనం పాఠం 7 నేటి వ్యవసాయం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూసాం. సో వచ్చే క్లాస్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీ కృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.